ఓం శాంతి 30/3/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. మూడు మాటల లెసన్ పాఠం. ఈరోజు బాప్దాదా సదా తమ సాథీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలే తండ్రికి సదా సాథీలుగా, సహయోగులుగా ఉన్నారు. ఎందుకంటే పిల్లలు అతి స్నేహిలు. ఎవరితో స్నేహం ఉంటుందో వారికే సదా సహయోగులుగా, సాథీలుగా అవుతారు. కనుక స్నేహి పిల్లలుగా ఉన్న కారణంగా పిల్లలు లేకుండా తండ్రి ఏ పని చేయలేరు. పిల్లలు తండ్రి లేకుండా ఏ పని చేయలేరు. అందువలన స్థాపన ఆది నుండి తండ్రి బ్రహ్మతో పాటు బ్రాహ్మణ పిల్లలను రచించారు. బ్రహ్మనొక్కరినే కాదు, బ్రహ్మతో పాటు బ్రాహ్మణ పిల్లలు కూడా జన్మించారు. ఎందుకు? పిల్లలు సహయోగి, సాథీలు. అందువలన తండ్రి జయంతి జరిపినప్పుడు జతలో ఏమంటారు? శివ జయంతియే బ్రహ్మ జయంతి, బ్రాహ్మణుల జయంతి అని అంటారు. కావున జతలో బాప్దాదా మరియు పిల్లలందరి ఆది రచన జరిగింది. అంతేకాక వారు ఆది నుండే తండ్రికి సహయోగులుగా, సాథీలుగా అయ్యారు. కావున తండ్రి తన సహయోగి, సాథీలు అంటే స్నేహితులతో కలుస్తున్నారు. సాథీలు అనగా ప్రతి అడుగులో, ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో స్నేహాన్ని నిభాయించేవారు. అనుసరించడము అనగా స్నేహాన్ని నిభాయించడం. ఇలా ప్రతి అడుగులో తోడు నిభాయించేవారు అనగా తండ్రిని అనుసరించే సత్యమైన సాథీలు, అవినాశీ సాథీలు అనగా స్నేహితులు. సత్యమైన స్నేహితులుగా ఉన్న వారి ప్రతి అడుగు స్వతహాగానే తండ్రి సమానంగా పడుతూ ఉంటుంది. అక్కడ ఇక్కడ పడదు. సత్యమైన స్నేహితులు శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. స్వతహాగానే ప్రతి అడుగు తండ్రి అడుగుపై వేయడం తప్ప కొంచెం కూడా అక్కడ ఇక్కడ వేయలేరు. ఇలాంటి సత్యమైన స్నేహితులైన పిల్లల మనస్సులో, బుద్ధిలో, హృదయంలో ఏమి ఇమిడి ఉంది? నేను తండ్రికి చెందిన వాడిని, తండ్రి నావాడు, తండ్రి బేహద్దు ఖజానాల వారసత్వం నాది అని బుద్ధిలో ఉంటుంది. మనస్సులో మనోభిరాముడు మరియు మనస్సు తప్ప ఇంకొకటి ఏది ఉండదు. తండ్రియే స్మృతి స్వరూపంగా ఇమిడిపోయి ఉన్నప్పుడు ఎలాంటి స్మృతియో అలాంటి స్థితి మరియు అలాంటి కర్మలే స్వతహాగానే జరుగుతాయి. ఉదాహరణకు భక్తి మార్గంలో కూడా భక్తులు నిశ్చయం చూపించేందుకు మా హృదయంలో ఎవరున్నారో చూడండి అని అంటారు. మీరు చెప్పరు కానీ స్వతహాగానే తమ హృదయంలో హృదయాభిరాముడే అందరికీ అనుభవం అవుతారు అనగా కనిపిస్తారు. కావున సత్యమైన సాథీలు ప్రతి అడుగులో తండ్రి సమానంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారు. ఈరోజు బాప్దాదా పిల్లలకు అభినందనలు తెలిపేందుకు వచ్చారు. సహయోగి, సాథీలైన పిల్లలందరూ తమ తమ ఉత్సాహ ఉల్లాసాలతో స్మృతిలో, సేవలో ముందుకు వెళ్తూ ఉన్నారు. విజయ పతాకం ఎగురవేయాల్సిందే అని ప్రతి ఒక్కరి మనస్సులో ఒక్కటే దృఢ సంకల్పం ఉంది. మొత్తం విశ్వంలో ఒక ఆత్మిక తండ్రి యొక్క ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. ఈ ఉన్నతమైన జెండా క్రింద మొత్తం విశ్వంలోని ఆత్మలు తండ్రి వచ్చేశారు అనే పాట పాడతారు. జెండా ఎగరవేసేటప్పుడు మీరందరూ జెండా క్రింద పాట పాడతారు. తర్వాత ఏమవుతుంది? జెండా ఎగరవేసినందున అందరిపై పూల వర్షం కురుస్తుంది. అలాగే అందరి హృదయం నుండి ఈ పాట స్వతహాగానే వెలువడుతుంది. అందరి తండ్రి ఒక్కరే, గతి సద్గతినిచ్చే తండ్రి ఒక్కరే. ఇలా పాట పాడుతూ అవినాశి సుఖశాంతుల వారసత్వాన్ని పుష్పవర్షంలాగా అనుభవం చేస్తారు. తండ్రి అని అనగానే వారసత్వాన్ని అనుభవం చేస్తారు. కనుక అందరి మనస్సులో ఒకే ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి. అందువలన బాప్దాదా పిల్లల ఉత్సాహ ఉల్లాసాలకు పిల్లలకు అభినందనలు తెలుపుతూ ఉన్నారు.
వీడ్కోలు అయితే ఇవ్వరు కదా, శుభాకాంక్షలు ఇస్తారు. సంగమ యుగంలోని ప్రతి సమయము అభినందనలు తెలిపే సమయం కావున మానసిక లగ్నంపై, సేవా లగ్నంపై బాప్దాదా పిల్లలందరికీ అభినందనలు తెలుపుతూ ఉన్నారు. సేవలో సదా ముందుకు వెళ్ళాలి అని అందరికీ ఉత్సాహం ఉంది. సేవలో ముందుకు వెళ్ళే ఉత్సాహం లేనివారు ఎవ్వరూ లేరు. ఉత్సాహం లేకుంటే ఇక్కడికి ఎలా వస్తారు? మధుబన్కు ఇది కూడా ఉత్సాహానికి గుర్తే కదా. ఉత్సాహ ఉల్లాసాలు ఇప్పుడున్నాయి, సదా ఉంటాయి. ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు వెళ్తూ సేవలో సదా నిర్విఘ్నంగా ఉన్నారా? ఉత్సాహ ఉల్లాసాలైతే చాలా బాగున్నాయి, కానీ నిర్విఘ్న సేవ మరియు విఘ్నాలను దాటుకుంటూ సేవ చేసేందుకు తేడా ఉంది. నిర్విఘ్నులు అనగా ఎవరి కొరకు విఘ్న రూపంగా అవ్వరు మరియు ఏ విఘ్న రూపంతో భయపడరు. ఈ విశేషతను ఉత్సాహ ఉల్లాసాలతో పాటు అనుభవం చేస్తున్నారా, లేక విఘ్నాలు వస్తున్నాయా? ఒకటి, విఘ్నాలు పాఠము చదివించేందుకు వస్తాయి. రెండవది, విఘ్నాలు కదిలించేందుకు వస్తాయి. ఒకవేళ పాఠం చదువుకొని పక్కా అయి ఉంటే, నా కోసమే ఈ విఘ్నం వచ్చింది, నేను మార్పు కావటానికి అని. విఘ్నాలు లగన్లోకి పరివర్తన అవుతాయి. విఘ్నాలతో భయపడితే రిజిస్టర్లో మచ్చబడుతుంది. తేడా ఉంది కదా. బ్రాహ్మణులుగా అవ్వడము అనగా భలే విఘ్నాలు రండి, మేము విజయులము, మీరేమీ చేయలేరు అని మాయకు సవాల్ చేయాలి. ఇంతకుముందు మాయకు స్నేహితులుగా ఉన్నారు, ఇప్పుడు మాయాజీతులుగా అవుతాము అని సవాలు చేస్తారు, ఛాలెంజ్ చేస్తారు కదా. లేకుంటే దేనిపైన విజయులు అవుతారు? తమ పైననా? విజయీ రత్నాలుగా అవుతారు అంటే మాయ పైననే విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. విజయ మాలలో కూర్చబడతారు, పూజింపబడతారు. కావున మాయాజీతులుగా అవ్వటం అనగా విజయులుగా అవ్వటం. బ్రాహ్మణులుగా అవ్వటం అనగా మాయను సవాల్ చేయటం. సవాలు చేసేవారు ఆట ఆడతారు. వచ్చింది వెళ్ళిపోయింది, దూరం నుండే తెలుసుకుంటారు, దూరం నుండే తరిమేస్తారు. సమయాన్ని వేస్ట్ చెయ్యరు. సేవలో అయితే అందరూ చాలా బాగున్నారు. సేవతో పాటు నిర్విఘ్న సేవ యొక్క రికార్డు ఉండాలి. ఉదాహరణకు పవిత్రత గురించి ఆది నుండి రికార్డు ఉంచుకుంటారు కదా. సంకల్పంలో కూడా ఆది నుండి ఇప్పటి వరకు అపవిత్రంగా అవ్వని వారు ఎవరున్నారు? ఈ విశేషత చూసుకుంటున్నారు కదా. కేవలం ఈ ఒక్క పవిత్రత విషయంలో గౌరవనీయంగా పాస్ అవ్వరు, కానీ సేవలో, స్వస్థితిలో, సంపర్కంలో, సంబంధంలో, స్మృతిలో, అన్నింటిలో ఆది నుండి ఇప్పటి వరకు అచలంగా స్థిరంగా ఉండి అలజడిలోకి రానివారు, విఘ్నాలకు వశీభూతం అవ్వని వారు అవుతారు. వినిపించాను కదా, విఘ్నాలకు వశం అవ్వరాదు. స్వయం ఎవరి ముందు విఘ్న రూపులుగా అవ్వరాదు. దీనికి కూడా మార్కులు జమ అవుతాయి. ఒకటి పవిత్రత, రెండవది అవ్యభిచారి స్మృతి. ఎవ్వరూ గుర్తు రాకూడదు. స్మృతి మధ్యలో కొంచెం కూడా ఏ విఘ్నము ఉండరాదు. ఈ విధంగా సేవలో సదా నిర్విఘ్నంగా ఉండాలి. గుణాలలో సదా సంతుష్టంగా ఉండాలి. అంతేకాక సంతుష్టపరిచే వారిగా ఉండాలి. సంతుష్టత గుణం అన్ని గుణాల ధారణకు దర్పణం. కావున గుణాలలో సంతుష్టతను గురించి స్వయంతో, ఇతరులతో సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గౌరవనీయంగా పాస్ అయ్యేవారి గుర్తు. అష్టరత్నాలుగా అయ్యేవారి గుర్తు కూడా. అన్నింటిలో నెంబర్ తీసుకునేవారు కదా. లేక ఒక్క దానిలో వస్తే సరిపోతుందా? సేవలో బాగున్నాను, శుభాకాంక్షలైతే బాప్దాదా ఇస్తూనే ఉన్నారు. అష్టరత్నాలుగా అవ్వాలి, ఇష్టులుగా అవ్వాలి. అష్టరత్నాలుగా అయినట్టయితే ఇష్ట దేవతలుగా కూడా అంత మహాన్గా అవుతారు. అందుకు 3 విషయాలు మొత్తం సంవత్సరం అంతా గుర్తుంచుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఈ 3 విషయాలు కొద్దిగా సంకల్పం మాత్రం మిగిలిపోయి ఉన్నా వీడ్కోలు ఇచ్చేయండి. ఈరోజు శుభాకాంక్షల రోజు కదా. పంపించేటప్పుడు ఏం చేస్తారు? మిశ్రీ, బాదాం, యాలకులు ఇస్తారు కదా. అందులో 3 వస్తువులు ఉంటాయి.
కావున బాప్దాదా కూడా 3 వస్తువులు ఇస్తారు కదా. వీడ్కోలు కాదు, శుభాకాంక్షలు. అందుకే కదా నోటిని తీపి చేయిస్తారు. ఇక్కడ 3 వస్తువులు ఎందుకు ఇస్తారు? మళ్ళీ త్వరగా రావాలి అని స్మృతి ఉంటుంది. మిశ్రీ, బాదము, యాలకులు ఇచ్చినట్టయితే. బాబా దగ్గర నుండి వాపస్ వచ్చేటప్పుడు మధుబన్ నుండి దాదీలు ఇచ్చేవారు. అందుకే బాబా 3 విషయాలు మీకు ఎలాగిస్తూ ఉన్నామో అలాగే మీరు నాకు 3 విషయాలు ఇవ్వాలి అంటున్నారు. అవి సేవలో మీకు అప్పుడప్పుడు విఘ్నరూపంగా అవుతున్నాయి. కావున 3 విషయాలపైన వినిపించి మళ్ళీ బాప్దాదా అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. ఈ అటెన్షన్తో స్వతహాగానే గౌరవనీయంగా పాస్ అవుతారు. మొదటి విషయం 1, ఏ విధమైన హద్దు ఆకర్షణ ఉండరాదు. తండ్రిపై ఆకర్షణ అది వేరే విషయం, కానీ హద్దులగా ఉండరాదు ఆకర్షణ. రెండవది ఒత్తిడి. ఏ విధమైన స్వయానికి స్వయంతో లేక ఇతరులతో పెనుగులాట ఉండరాదు, లగా ఉండరాదు. మాయతో యుద్ధానికి బదులు పరస్పరంలో పెనుగులాట ఉండరాదు. మూడవది, ఎలాంటి బలహీన స్వభావము ఉండరాదు. 1 లగావ్ తత్పరత, రెండవది ఒత్తిడి, మరియు మూడవది బలహీన స్వభావం. వాస్తవానికి స్వభావము అనే శబ్దం చాలా మంచిది. స్వభావము అనగా స్వయం యొక్క ఆత్మిక భావము, ఆత్మభావం, ఆత్మ అభిమానము. శ్రేష్టాన్ని స్వ అని అంటారు. శ్రేష్టమైన భావం. స్వ అనే భావం ఉంటే అది ఆత్మ అభిమానము. కానీ భావ స్వభావము అనే మాటను చాలా మాట్లాడతారు కదా, ఇది బలహీన స్వభావం. ఇది ప్రతి సమయంలో ఎగిరే కళలో విఘ్నరూపంగా అవుతుంది. దీనినే మీరు రాయల్ రూపంలో నా స్వభావం ఇలాంటిది అని అంటారు. స్వభావం, నేచర్ శ్రేష్టంగా ఉంటే తండ్రి సమానంగా ఉంటారు. విఘ్నరూపంగా అయితే అది బలహీన స్వభావం. కావున 3 మాటల అర్థం తెలుసుకున్నారు కదా. చాలా రకాల ఒత్తిడులు ఉంటాయి. ఒత్తిడికి కారణము నాది, నేను ఇది చేశాను, నేను ఇది చెయ్యగలను, నేనే చేస్తాను. ఈ నాది అనేది ఏదైతే ఉందో ఇది ఒత్తిడిని ఉత్పన్నం చేస్తుంది. నేను అనునది దేహ అభిమానానికి సంబంధించినది. 1, నేను శ్రేష్టమైన ఆత్మను, అది ఆత్మకు సంబంధించినటువంటిది, మంచిది. 1, నేను ఫలానా శరీరంతో కూడినటువంటిది అభిమానం. నేను తెలివి గలవాడిని, నేను యోగిని, జ్ఞానిని, సేవలో నా నంబర్ ముందు ఉంది. ఈ నాది అనే ఒత్తిడిని ఉత్పన్నం చేస్తుంది. నాది అనేదే. ఈ కారణంగా సేవలో ఎక్కడెక్కడ తీవ్ర గతి ఉండాలో ఆ తీవ్ర గతికి బదులు మందగతిగా అవుతుంది. నడుస్తూ ఉంటారు కానీ వేగంగా వెళ్ళలేరు. వేగము తీవ్రం చేసుకునేందుకు ఆధారము ఇతరులు ముందుకు వెళ్ళడం చూసి సదా ఇతరులను ముందుకు వెళ్ళనీయడమే స్వయం ముందుకు వెళ్ళడం. సేవలో నాది అనేది ఎందుకు వస్తుందో అర్థమైంది కదా. ఈ నాది అనేది తీవ్ర గతిని సమాప్తం చేసేస్తుంది. తీవ్రంగా ప్రయత్నము చెయ్యనివ్వదు. అర్థమైందా? ఈ 3 మాటలు అయితే ఇస్తారు కదా, మళ్ళీ మీ వెంట ఇంటి వరకు తీసుకెళ్తారా? దీనినే త్యాగముతో లభించిన భాగ్యము అని అంటారు. సదా పంచుకొని తినండి మరియు పెంచుకోండి. ఇది త్యాగానికి లభించిన భాగ్యం. సేవకు సాధనము త్యాగము వలన కలిగిన భాగ్యం. కానీ భాగ్యాన్ని నాది అనే హద్దులో ఉంచితే పెరగదు. సదా త్యాగం వలన లభించే భాగ్య ఫలాన్ని ఇతరులను కూడా సహయోగులుగా చేసుకొని సహాయకారీలుగా పంచుతూ ముందుకు వెళ్ళండి. కేవలం నేను నేను నాకే అని అనకండి. మీరు కూడా తినండి అని అనండి. పంచి ఒకరితో ఒకరు చేయి కలుపుతూ ముందుకు వెళ్ళండి. ఇప్పుడు సేవ మధ్యలో ఈ వైబ్రేషన్స్ వస్తాయి, కనిపిస్తుంది వైబ్రేషన్. కావున ఇందులో విశాల హృదయాలుగా అవ్వండి. దీనినే ఎవరు చేస్తే వారే అర్జునుడు అని అంటారు.
ఒకరు ఇంకొకరిని చూడకండి. వీరు కూడా ఇలాగే చేస్తున్నారు కదా, ఇవి మామూలేలే, ఇవి జరుగుతూనే ఉంటాయిలే అని మాత్రం భావించకండి. నేను విశేషతను చూపించేందుకు నిమిత్తంగా అవుతాను. బ్రహ్మబాబాలు ఏ విశేషత ఉండేది? సదా పిల్లలను ముందు ఉంచారు. నాకంటే పిల్లలు తెలివిగలగా వారిగా ఉన్నారు, పిల్లలు చేస్తారు. ఇలా త్యాగానికి లభించే భాగ్యాన్ని కూడా త్యాగం చేశారు. ఎవరైనా ప్రేమ కారణంగా, ప్రాప్తి కారణంగా బ్రహ్మబాబాను మహిమ చేస్తే అలాంటి వారికి కూడా తండ్రి స్మృతి ఇప్పించేవారు. బ్రహ్మ నుండి వారసత్వం లభించదు. బ్రహ్మ ఫోటో ఉంచుకోకండి, బ్రహ్మను సర్వస్వము అని భావించకండి అని బ్రహ్మ బాబానే చెప్పేవారు. దీనినే త్యాగము వలన లభించే భాగ్యాన్ని కూడా త్యాగం చేసి సేవలో నిమగ్నమవ్వడము అని అంటారు. అంటే ఒక మంచి పని చేస్తే దానికి ప్రతిఫలం మంచిగా లభిస్తుంది, దానిని కూడా బాబా త్యాగం చేసేసారు అని. దీనిలో డబల్ మహాదానిగా అవుతారు. ఇతరులు ఆఫర్ చేసిన స్వయం తమ వైపుకు ఆకర్షించకండి. స్వయం తమ మహిమ చూసుకుంటూ తమ వైపు ఆకర్షిస్తూ ఉంటే వారిని ఏమంటారో మురళీలో విన్నారు కదా, అలా అవ్వకండి. ఏ విషయాన్ని అయినా తమ వైపు లాక్కునే పెనుగులాట ఎప్పుడూ చేయకండి. నాకే గౌరవం, నా మాటే వినాలి, నాకే మర్యాద లభించాలి, నన్నే అందరూ పొగడాలి, ఇదే పెనుగులాట అవుతుంది. సహజంగా లభిస్తే అది శ్రేష్టమైన భాగ్యము. లాక్కొని తీసుకునే దానిని శ్రేష్ట భాగ్యమని అనరు. అందులో సిద్ధి ఉండదు. శ్రమ ఎక్కువ, సఫలత తక్కువ. ఎందుకంటే అందరి ఆశీర్వాదాలు లభించవు. సహజంగా లభించే దానిలో అందరి ఆశీర్వాదాలు నిండి ఉంటాయి. అర్థమైందా? ఒత్తిడి అంటే ఏమిటి, లగావ్, ఆకర్షణ గురించి అయితే స్పష్టం చేశాయి ఈరోజు. ఎలాంటి బలహీన స్వభావము ఉండరాదు. ఇలా కూడా భావించకండి, నేను ఈ దేశంలో ఉండేవాడిని, నేను ఈ ప్రాంతంలో ఉండేవారిని, అందువలన నా స్వభావము, నా నడవడిక, నేను ఉండేది ఇలా అని కాదు. దేశము కారణంగా, ధర్మం కారణంగా, సాంగత్యము కారణంగా నా స్వభావం ఇలా ఉంది అని అనరాదు. మీరే దేశం వారు? ఇది సేవ కొరకు నిమిత్తంగా లభించిన స్థానం. ఏ దేశం, ఏ ప్రాంతమైనా. ఎవ్వరూ విదేశీయులు కారు. నేను భారత్వాసిని అని నశాను ఉండరాదు. అందరూ ఒక్క తండ్రికి చెందిన వారే. భారత్వాసులు కూడా బ్రాహ్మణాత్మలే, విదేశాలలో ఉండేవారు కూడా బ్రాహ్మణాత్మలే. తేడా ఏమీ లేదు. భారత్వాసులు ఇలా ఉన్నారు, విదేశీలో ఇలా ఉన్నారు, ఈ శబ్దాలు కూడా ఎప్పుడు మాట్లాడకండి. అందరూ బ్రాహ్మణాత్మలే. మీరు ఉండే స్థానాలన్నీ సేవ కొరకే. మీరు విదేశాలకు ఎందుకు చేరుకున్నారో వినిపించాను కదా. అక్కడ ఎందుకు జన్మ తీసుకున్నారు? భారతదేశంలో ఎందుకు తీసుకోలేదు? అక్కడ సేవా స్థానాలు తెరిచేందుకు వెళ్ళారు. లేకుంటే భారత్వాసులకు వీసా గురించి ఎంత సమస్య ఉంది. మీరందరూ సహజంగా అక్కడ ఉండేవారు. ఎన్ని దేశాలలో సేవ జరుగుతూ ఉంది. కావున సేవ కొరకు విదేశాలకు వెళ్ళారు. పోతే అందరూ బ్రాహ్మణాత్మలే. అందువలన ఎవ్వరూ ఏ ఆధారంతోనూ స్వభావాన్ని తయారు చేసుకోకండి. తండ్రి స్వభావం ఏదైతే ఉందో అదే పిల్లల స్వభావం. తండ్రి స్వభావం ఏది? సదా ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన లేక దయా భావనల స్వభావం. ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసే స్వభావం, మధురమైన స్వభావం, నిర్మాణ స్వభావం అంటే నమ్రత స్వభావం. మరి నా స్వభావం ఇలాంటిది అని ఎప్పుడు మాట్లాడకండి. నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? నాకు తీవ్రంగా మాట్లాడే స్వభావం ఉంది, నాకు ఆవేశపడే స్వభావం ఉంది. స్వభావము కారణంగానే జరిగిపోతుంది. ఇదంతా మాయ. చాలామందికి అభిమానంలోకి వచ్చే స్వభావము,
ఈర్ష్యపడే స్వభావము, ఆవేశంలోకి వచ్చే స్వభావం ఉంటుంది. మనస్సును కష్టపెట్టుకొని వ్యాకులపడే స్వభావం ఉంటుంది. మంచిగా ఉన్నప్పటికీ తమను తాము మంచిగా భావించరు. ఎప్పుడూ స్వయాన్ని బలహీనంగానే భావిస్తారు. నేను ముందుకు వెళ్ళలేను, నేను చెయ్యలేను. ఈ బలహీన స్వభావం కూడా తప్పు. ఇలా అభిమానంలోకి రాకండి, కానీ స్వమానముల ఆత్మ యొక్క గౌరవంలో ఉండండి. ఈ రకమైన స్వభావాన్ని బలహీన స్వభావం అని అంటారు. కావున 3 విషయాలపై అటెన్షన్ మొత్తం సంవత్సరం అంతా ఉంచుకోండి. ఈ 3 విషయాలతో సురక్షితంగా ఉండండి. కష్టమైతే కాదు కదా. స్నేహితుడు ఆది నుండి అంతిమం వరకు సహయోగి, స్నేహితుడుగానే ఉంటారు. సాథీలు అంటే సమానంగా ఉండాలి కదా. స్నేహితులలో సమానత లేకుంటే స్నేహితులు ప్రీతి యొక్క రీతిని నిభాయించలేరు. మంచిది. ఈ 3 మాటలు అటెన్షన్లో ఉంచుకోండి. కానీ ఈ 3 మాటల నుండి సదా దూరంగా ఉండేందుకు మరో 3 మాటలు గుర్తుంచుకోవాలి. ఈరోజు 3 పాఠాలను చదివిస్తూ ఉన్నారు. సదా మీ జీవితంలో బ్యాలెన్స్ ఉంచుకోవాలి. అన్ని విషయాలలో బ్యాలెన్స్ ఉండాలి. ఒకటి, స్మృతి మరియు సేవలో బ్యాలెన్స్ ఉండాలి. స్వమానము అభిమానాన్ని సమాప్తం చేస్తుంది. స్వమానంలో స్థితులై ఉండాలి. ఈ మాటలన్నీ స్మృతిలో ఉండాలి. ఎక్కువ రమణీయంగానూ ఉండకండి, ఎక్కువ గంభీరంగానూ ఉండకండి. బ్యాలెన్స్ ఉండాలి. సమయానికి రమణీయంగా, సమయానికి గంభీరంగా ఉండాలి. కావున ఒకటి, బ్యాలెన్స్ ఉండాలి. రెండవది, సదా అమృత వేళలో తండ్రితో విశేష ఆశీర్వాదాలు తీసుకోవాలి. రోజు అమృత వేళ బాప్దాదా పిల్లల పట్ల ఆశీర్వాదాల జోలెను తెరుస్తారు. ఆ జోలె నుండి ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు. కావున బ్యాలెన్స్, సమతుల్యత, బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు. మూడవది, బ్లెస్ఫుల్, ఆనందకరమైనటువంటి జీవితం. ఈ 3 విషయాలు స్మృతిలో ఉంచుకుంటే అంటే బ్యాలెన్స్, సమతుల్యత, ఆశీర్వాదాలు, ఆనందకరమైనటువంటి జీవితం గడపాలి. అప్పుడు ఈ 3 అటెన్షన్ ఇవ్వాల్సిన మాటలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఒత్తిడి అలాంటివన్నీ. అర్థమైందా? మంచిది. ఇంకా 3 మాటలు వినండి. లక్ష్యము రూపంలో లేక ధారణ రూపంలో విశేషించి 3 మాటలు ధ్యాసలో ఉంచుకోవాలి. వాటిని వదిలేయాలి, వీటిని ధారణ చేయాలి. వదిలేసేవి సదాకాలం కొరకు వదిలేశారు కదా, వాటిని జ్ఞాపకం చేసుకునే అవసరం ఉండదు. కానీ ఈ 3 మాటలు ఏవైతే వినిపించామో ఇవి స్మృతిలో ఉంచుకోవాలి. ధారణా స్వరూపంలో విశేషించి ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్మృతిలో ఉండాలి. ఒకటి, అన్ని విషయాలలో రియాలిటీ, వాస్తవికత, సత్యత ఉండాలి. మిక్స్ అంటే కల్తీ ఉండరాదు. మాటలలో, యోచనలలో, ఏ విషయంలో కూడా దీనిని రియాలిటీ అంటారు. సంకల్పంలో, మాటలో, అన్ని విషయాలలోనూ వాస్తవికత ఉండాలి. సత్యమైన మనస్సు ఉంటే తండ్రి ప్రసన్నమవుతారు. సత్యతకు గుర్తు ఏముంటుంది? సత్యంగా ఉంటే నాట్యం చేస్తూ ఉంటారు. ఎవరు సత్యంగా ఉంటారో వారు నాట్యం చేస్తారు. ఒకటి రియాలిటీ, రెండవది రాయల్టీ, హుందాతనం. చిన్న చిన్న విషయాలలో బుద్ధి ఎప్పుడు వంగిపోరాదు. ఉదాహరణకి ఎవరైతే రాయల్ పిల్లలుగా ఉంటారో వారి దృష్టి ఎప్పుడు చిన్న వస్తువులపైకి వెళ్ళదు. ఒకవేళ అలా దృష్టి వెళ్తే వారిని రాయల్ అని అనరు. ఏవైనా చిన్న చిన్న విషయాలలో బుద్ధి వంగిపోతే దానిని రాయల్టీ అని అనరు అని గుర్తుంచుకోవాలి. రాయల్గా ఉన్నవారు సదా ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. అన్నీ ఉంటాయి. బుద్ధి లేక దృష్టి ఎక్కడికి వెళ్ళదు. కనుక ఇది ఆత్మిక రాయల్టీ. వస్త్రాలు ధరించే దాంట్లో రాయల్టీ కాదు. కావున రియాలిటీ, రాయల్టీ. మూడవది యూనిటీ, ఐకమత్యం. ప్రతి విషయంలో, సంకల్పంలో, మాటలలో, కర్మలో కూడా సదా పరస్పరం ఐకమత్యం కనిపించాలి.
బ్రాహ్మణులు అంటేనే ఒక్కటి, లక్ష కాదు ఒక్కటే. దీనిని ఐకమత్యం అని అంటారు. అక్కడ అనేక స్థితుల కారణంగా ఒక్కరు కూడా అనేకంగా అవుతారు బయట ప్రపంచంలో. ఇక్కడ అనేక మంది ఉన్నా ఒక్కరే. దీనిని ఐకమత్యము, యూనిటీ అని అంటారు. ఇతరులను చూడకండి. మేము యూనిటీగా చెయ్యాలి అని అనుకుంటాం, కానీ వీరు అలా ఉండరు, అలా చెయ్యరు. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే వారికి అనైక్యతకు, డిస్యూనిటీకి అవకాశం లభించదు. ఎవరైనా చెయ్యి ఇలా పెడతారు, ఇంకొకరు అలా పెట్టకపోతే శబ్దం రాదు. ఒకవేళ ఎవరైనా ఐకమత్యంగా ఉండకుండా ఏ పని చేసినా మీరు ఐకమత్యంగా ఉండి డిస్యూనిటీ, ఐకమత్యం లేని వారు ఉంటారు కదా, మరి మీరు వారి జతలో ఉంటూ కూడా ఐకమత్యంగా లేని పనులు చెయ్యలేరు. ఐకమత్యంలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. అందువలన 3 మాటలు, రియాలిటీ, రాయల్టీ, యూనిటీ, ఈ 3 మాటలు సదా తండ్రి సమానంగా అవ్వడంలో సహయోగిగా అవుతాయి. అర్థమైందా? ఈరోజు 3 యొక్క పాఠం చదువుకున్నారు కదా. తండ్రికి పిల్లలంటే గర్వం ఉంది. ఇంతమంది యోగ్యులైన పిల్లలు, యోగి పిల్లలు ఏ తండ్రికి ఉండరు. యోగ్యులుగాను యోగిలుగాను ఉన్నారు. అంతేకాక ఒక్కొక్కరు పదమాపదం భాగ్యశాలురు. మొత్తం కల్పంలో ఇంతమంది ఇలాంటి పిల్లలు ఉండనే ఉండరు. అందువలన విశేషించి అమృతవేళ సమయం బాప్దాదా బ్రాహ్మణ పిల్లల కొరకు ఎందుకు పెట్టారు? ఎందుకంటే విశేషించి బాప్దాదా ప్రతి బాలుడి విశేషతను, ప్రతి బిడ్డ విశేషతను, సేవను, గుణాలను సదా ఎదురుగా తీసుకొస్తారు. ఇంకేం చేస్తారు? ప్రతి బిడ్డ విశేషతను, సేవ, గుణము, సేవను విశేష వరదానంతో అవినాశిగా చేస్తారు. అందువలన ముఖ్యంగా అమృతవేళ సమయం పిల్లల కొరకు ఉంచారు. అమృత వేళలో విశేషంగా బాప్దాదా పాలన ఉంటుంది. ప్రతి ఒక్కరికి బాప్దాదా స్నేహము, సహయోగము, వరదానాల పాలన ఇస్తారు. అర్థమైందా? ఏం చేస్తారు? మీరేం చేస్తారు? శివబాబా సుఖదాత, శాంతిదాత అని అంటారు కదా. తండ్రి పాలన ఇస్తారు. ఎలాగైతే తల్లి తండ్రి పిల్లలను ఉదయమే తయారు చేస్తారు, శుభ్రం చేసి తయారు చేసి తర్వాత రోజంతా తినండి, త్రాగండి, చదవండి అని అంటారు కదా. బాప్దాదా కూడా అమృత వేళలో ఈ పాలన ఇస్తారు. అనగా మొత్తం రోజంతటికి శక్తి నింపుతారు. ఈ సమయం విశేష పాలన లభించే సమయం. ఇది ఎక్స్ట్రా వరదానానికి, పాలనకు సమయం. అమృతవేళ వరదానాల జోలె తెరుచుకుంటుంది. ఏదో ఒక లాభం ఆశించి కాక సత్యమైన హృదయంతో ఎవరు ఎన్ని వరదానాలు తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. స్వార్థం ఉంటే మాకు ఇది ఇవ్వండి బాబా, అది ఇవ్వండి, ఇలా చెయ్యండి అని అంటారు. స్వార్థంతో అడిగినప్పుడు బాప్దాదా ఏం చేస్తారు? వారి స్వార్థము సఫలత చేయించే వరకే శక్తిని ఇస్తారు. అనుకున్నది పూర్తి అయింది అంటే ఆ శక్తి సమాప్తం అయిపోతుంది. అయినా పిల్లలు కనుక లేదు అనరు, కానీ సదా వరదానాలతో పాలింపబడుతూ ఉండండి, నడుస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. అందుకు అమృత వేళను ఎంత శక్తిశాలిగా చేసుకుంటే అంత రోజంతా సహజంగా ఉంటుంది. అర్థమైందా? సదా స్వయాన్ని గౌరవయుక్తంగా పాస్ అయ్యే లక్ష్యము మరియు లక్షణాలతో నడిపించుకునేవారు. సదా స్వయాన్ని బ్రహ్మబాబా సమానంగా త్యాగము ద్వారా లభించిన భాగ్యాన్ని కూడా పంచేవారు. నెంబర్ 1 త్యాగీలుగా అయ్యి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునేవారు. సదా సహజ ప్రాప్తికి అధికారులుగా అయ్యి స్వఉన్నతి మరియు సేవ ఉన్నతి చేసుకునేవారు. సదా ప్రతి అడుగులో సహయోగులుగా, సాథీలుగా అయ్యి ముందుకు వెళ్ళేవారు. స్మృతి, స్థితి శక్తిశాలిగా తయారు చేసుకోవడం వలన సదా తండ్రిని అనుసరించేవారు. ఇటువంటి సదా సహయోగి, సాథీలు, విధేయులు, ఆజ్ఞాకారులు, సంతుష్టంగా ఉండేవారు. సర్వులను రాజీ చేసే రహస్యం అంటే
సర్వులను సంతోషపరిచే రహస్యం తెలిసిన వారు ఇటువంటి శ్రేష్టమైన ఆత్మలకు, మహాన్ పుణ్యాత్మలకు, డబల్ మహాదాని పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.